చిరుధాన్యాల విభాగంలో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగేందుకు అడుగులు పడుతున్నాయి. రాజేంద్ర నగర్లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్లో అంతర్జాతీయ శ్రేష్ఠిత కేంద్రం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ GCOEM నిర్మాణం ఇందుకు వేదిక కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4 ఎకరాలలో రూ. 250 కోట్లతో ఈ కేంద్రం ఏడాదిలో సిద్ధం కానుంది. చిరుధాన్యాలపై పరిశోధనలు, ఆవిష్కరణలు, సాగులో సుస్థిరాభివృద్ధికి బాటలు వేయనుంది. 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐరాస ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడం, సాగులో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఉపయుక్తమయ్యే విధంగా ఐఐఎంఆర్లో GCOEM నిర్మాణానికి కేంద్రం సంకల్పించింది. ఐఐఎంఆర్ డైరెక్టర్ తారా సత్యవతి ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో DPRను సిద్ధం చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం శంకుస్థాపన చేయగా, నిర్మాణ పనులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే పోషకాలు సమృద్ధిగా ఉండే వంగడాల అభివృద్ధి, సాగును సులభతరం చేయడానికి ఆధునిక సాంకేతిక యంత్రాలను ఈ శ్రేష్ఠిత కేంద్రం రూపొందిస్తుంది. విలువలు జోడింపు, కొత్త ఉత్పత్తులు, శుద్ధి విధానాలను ఆవిష్కరిస్తుంది. ఈ దిశగా అంకురాలను, పారిశ్రామిక సంస్థలను ప్రోత్సహిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందుకోసం జన్యు బ్యాంక్, ఆవిష్కరణల కేంద్రం, జాతీయ స్థాయి ప్రయోగశాల, చిరుధాన్యాల మ్యూజియం, గ్రాసం, జీవ ఇంధనాల ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగ ప్రోత్సాహకాల కోసం ప్రపంచ స్థాయి కేంద్రం, ప్రాంతీయ చిరుధాన్యాల సాంకేతికత, ఆవిష్కరణల హబ్, అంకురాల వ్యవస్థాపకత, ఇంక్యుబేషన్, అదనపు విలువ జోడింపునకు ప్రతిభా కేంద్రం రానున్నాయి. ఎస్వి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.